హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ సింపుల్గా ఇంట్లోనే చేసుకునే పిజ్జా రెసిపీ. ఈ రెసిపీ కోసం మనము ఫస్ట్ బ్రెడ్ తీసుకుందామండి. బ్రెడ్ తీసుకొని బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 10 grams బటర్ తీసుకొని బటరు బాగా కరిగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఇందులో వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. 2 minutes ఫ్రై అయ్యాక సైడ్కి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ లీవ్స్ తీసుకొని కొన్ని ఎర్రగడ్డాకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చీజ్ కొద్దిగా తురుముకోవాలి. 3 eggs తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న ఎగ్స్లోకి మనము 50 ml ఆఫ్ పాలు తీసుకుందాం. పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ఆకులు, 1/2 teaspoon మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు యాడ్ చేసుకొని బాగా మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 10 grams బటర్ తీసుకొని బాగా కరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఇందులో వేసుకొని గ్యాప్ లేకుండా బాగా అడ్జస్ట్ చేసుకోండి. దీనిపైన చీజ్ వేసుకుందాం. గ్యాప్ లేకుండా చీజ్ వేసుకుందాం. దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు దీనిపైన పెట్టుకుందాం. తర్వాత మూత పెట్టి 15 minutes లో ఫ్లేమ్లో ఉంచండి. 15 minutes అయ్యాక చూడండి పిజ్జా రెడీ. దీనిపైన ఆనియన్స్ లీవ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా పైన చల్లుకోండి. అంతే, పిజ్జా రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తిని పిజ్జా రెడీ అయింది. ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.